టీవీ49 న్యూస్ కి స్వాగతం. సాక్ష్యాలు రుజువులు ఉండవు, సరైన సమాచారం ఉంది, వైసీపీలోనే జీవితాంతం ముట్టనని ప్రమాణం చేస్తారా అని తోటకు వేగుల ప్రతి సవాల్. తోట పార్టీ మార్పుపై తాను చేసిన వ్యాఖ్యలకు సరైన సమాచారం తన వద్ద ఉందని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి రుజువులు సాక్ష్యాలు ఉండవన్నారు. తోట టీడీపీ జనసేనతో పంతనాలు చేసిన సమాచారం అయితే పక్కాగా ఉందని ఆరోపించారు. తన జీవితాంతం వైసీపీలోనే ఉంటానని తోట త్రిమూర్తులు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ ప్రతి సవాల్ విసిరారు. కపిలేశ్వరపురం మండలం మాచర్ల గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అంగరలో తనపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తోట త్రిమూర్తులు జనసేన తెలుగుదేశం పార్టీల చుట్టూ తిరుగుతుంటే తోట నుంచి అన్నారని, తాను చేసిన వ్యాఖ్యలపై తోట ఛాలెంజ్ చేశారన్నారు. నిన్న పెద్దలు శాసన మండలి సభ్యులు శ్రీ తోట త్రిమూర్తులు గారు అంగర గ్రామంలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అదే కదా, పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మరి నేను ఏదైతే ఒక ఆరోపణ చేశానో దానికి వివరణ ఒక ఛాలెంజ్ చేశారు ఆయన. ఓకే, మేము సిద్ధం. ఇంచేతంటే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో నేను ఆయన మాటలో మనకు పూర్తిగా అర్థమైంది. నేను మీకు చెప్పేది ఏంటంటే, శ్రీ తోట త్రిమూర్తులు గారు జనసేన తలుపులు తట్టడం, పవన్ కళ్యాణ్ గారు చీ కొట్టడం, అలాగే తెలుగుదేశంలో ప్రయత్నం చేశారన్న విషయాలు నాకు అత్యంత ముఖ్యులు. మరి నాకు చెప్పడం జరిగింది, కానీ నేను చూడలేదు, నేను డైరెక్ట్గా నేను తెలుసుకోలేదు. కానీ మీరు అబద్ధం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు అయ్యప్ప స్వామి గుడిలోకే మీరు వెళ్ళి నేను వెళ్ళలేదు, నేను ప్రయత్నం చేయటం లేదు అని ప్రమాణం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా మరి ఇంతకుముందు నేను అనేక సందర్భాల్లో మీరు ఇదే పార్టీలో కంటిన్యూ అవుతున్నారని చెప్పి పత్రికాముఖంగా చెప్పమని చెప్పి అడిగితే అనేక సందర్భాలు అడిగి, ఒకసారి కాదు 7 పర్యాలు అడిగితే అతిథి తాపేశ్వరం కళ్యాణ మండపంలో ఏం చెప్పారండి అయ్యా మీరు? నాకు రిప్లై ఇచ్చారు ఒకే ఒక్కసారి. నాకు పార్టీలు ముఖ్యం కాదు, ఏ ముఖ్యమంత్రి ప్రజలకు బాగా సేవ చేస్తుంటే, ముఖ్యమంత్రి నాయకుడు కాదు, ఏ ముఖ్యమంత్రి ప్రజలకి బాగా సేవ చేస్తూ ఉంటే నేను ఆ ముఖ్యమంత్రి కూడానే ఉంటాను అని ఇచ్చారు. అంటే ముఖ్యమంత్రి అంటే అధికార పార్టీ, అంటే నేను అధికార పార్టీలో ఉంటాను, నేను అంతే తప్ప ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పి వారు మీరు చెప్పారు. నిజంగా మీరు సిగ్గు శరం ఉంటే మీరు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు నేను చనిపోయే వరకు జీవితాంతం నేను ఈ వైఎస్ఆర్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వదలను అని మీరు ప్రమాణం చేస్తే, నేను కాదు ముందు మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు. ముందు మీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా మిమ్మల్ని నమ్మటం లేదు. ఈయన ఎప్పుడు రామచపురం పోతాడా, ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడో, లేదా ఉంటాడా ఉండడా అన్న మీమాంసలో మీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ముందు వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చి మీరు ప్రమాణం చేస్తేనే వాళ్ళు నమ్ముతారు. ప్రమాణ స్వీకారం కాదు, ప్రమాణం చేయండి. మీరు ప్రమాణం చేయాలని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను. ఆ రకంగా చేసి మీ యొక్క నీతి నిజాయితీ నిలబెట్టుకోండి. దాంతోపాటుగానే ఆ ప్రమాణంతో పాటుగానే మరి ఏదో మిమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నారో అని కూడా మీరు చెప్పారు. ఆ నాయకులు ఎవరు అడిగారు, మీ దగ్గరికి ఎవరు వచ్చారో కూడా అదే గుళ్ళో మీరు చెప్తే మేము కూడా విషయం తెలుసుకుంటాం. అప్పుడు మీ మాటలు నిజమని నమ్ముతాం. అంతే తప్ప గాలి కబుర్లు మానేయండి. అంతే. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నాకు ఎవరో చెప్పిన విషయాన్ని చెప్పాను, మీరు కాదంటున్నారు కాబట్టి మీరు ప్రమాణం చేసి మీ యొక్క చిత్తశుద్ధిని మరొకసారి మొట్టమొదటిసారిగా మీ యొక్క చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తాను.